వ్యవసాయం అంటే నష్టాలే అనే అపోహలను చెరిపేస్తూ ఆధునిక పద్ధతులతో ఉద్యాన పంటలు సాగు చేస్తే బంగారు భవిష్యత్తు సాధ్యమని నిరూపిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ రైతు. ఎకరన్నరలో బొప్పాయి సాగు చేసి లక్షల్లో ఆదాయమార్జిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సరైన నిర్వహణ, మార్కెట్ అవగాహన ఉంటే వ్యవసాయంలోనూ మంచి లాభాలు సాధించొచ్చంటున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి బొప్పాయి మొక్కలను. ఇప్పటికే చాలా వరకు పంట పూర్తయింది. చివరి దశలో ఉన్న ఈ తోట శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లిలో ఉంది. దీనిని సాగు చేస్తున్న ఈ రైతు పేరు చల్లా బాలకృష్ణ. వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మలుచుకున్నారు. సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించిన ఈయన తన వ్యవసాయ భూమిలో బత్తాయి, మామిడి తోటలతో పాటు బొప్పాయి తోటను కూడా పెంచుతున్నారు. గత ఏడాది మార్చి నెలలో ఎకరన్నర విస్తీర్ణంలో బొప్పాయి మొక్కలను నాటిన బాలకృష్ణ సరైన యాజమాన్య పద్ధతులు, సమయానికి ఎరువులు, నీటి నిర్వహణతో అద్భుత ఫలితాలు సాధించారు. ఇప్పటికే ఈ తోట నుంచి సుమారు 60 టన్నుల దిగుబడి పొందారు. మొదట బొప్పాయిని కిలోకు 18 రూపాయల చొప్పున విక్రయించగా రైతుకు మంచి ఆదాయం లభించింది. ప్రస్తుతం తోట చివరి దశలో ఉన్నప్పటికీ ఇంకా 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బొప్పాయి వచ్చి 1.5 ఎకరా సార్. ఇది 2500 మొక్కలు 11 రూపాయలు. ఇక్కడ ఒడియంపేట దగ్గర తెచ్చాము. 15 నెంబర్ ఇది వచ్చేసి పర్వాలేదు, పంట కానీ బాగానే వచ్చింది సార్. 5 నెలలకు పిండి పూత పడుతుంది. 8వ నెలలో కోతకు వస్తుంది. ఎప్పుడు ఉంటుంది, వేసవిలో కానీ వర్షాకాలం కానీ ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది కాయ. సేల్స్ కూడా ఉంటుంది. రేటు 18 వరకు అమ్మింది ఫస్ట్. ఇప్పుడు తినరు, వేడి కాబట్టి ఇప్పుడు తినరు, ఎవరు పెద్దగా తినరు. 6, 7, 8 అట్లా 10కి లోపల పోతుంది. ఇప్పుడు పంట వచ్చేసి 10 రోజులకు ఒకసారి కట్టింగ్ సార్. ఇది నెలలేం పట్టదు, వారము 10 రోజులు. అది కలర్ వస్తానే కటింగ్ చేస్తాడు. కలర్ రాకపోతే వాళ్ళు చెడిపోతాయి కదా, వాళ్ళకి కూడా నష్టమే కదా. వ్యాపారస్తులకైనా నష్టమే, వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళకైనా నష్టమే. అది తీసుకోరు వాళ్ళు. దోమ కానీ ఒక పురుగు కానీ దాని మీద వాలకోకుండా నీట్గా కుట్టుకోవాల. కాయ అయితే పుడుతుంది, సీడ్ మంచిది అయితే. అది సీడ్ వైరస్ చిన్న మొక్కల్లోనే వైరస్ వస్తుంది, బూడుస్తుంది, తెలిసిపోతుంది అప్పుడు. అది కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, అది నర్సరీ వాడు ఆ లోకల్ విత్తనాలు తీసుకుపోయి తోటలో ఇట్లాంటివి వాడు సీడ్ ఇస్తారు రైతులకు. రైతు నాశనం కావాలంటే అదే నర్సరీ వాంతో నాశనం అయ్యేది. 1,00,000 రూపాయలు అయ్యింది సార్ దీనికి. 1.5 ఎకరాలు 2 ఎకరాలు లేదు, పర్వాలే. 1,00,000 రూపాయలు అంటే మనం సత్తువులు వేయలేదు కాబట్టి మనకు ఖర్చు తగ్గింది. ఇప్పుడు వచ్చి ఒక 60 టన్నులు దిగింటుంది సార్. ఇది భారీగా దిగింది. నష్టం అయితే ఉండదు. ఇది నీ ఇష్టం. వైరస్ ఒకటి రాకపోతే నష్టం అనేది ఉండదు సార్ దీంట్లో. ఇదే ఇత్తనమే ఇంటి దగ్గర తిని పడేసినాము, అది వైరస్ కంపల్సరీగా వచ్చింది. ఇది చెరుకుపాయలు 1.5 లక్షలు అయిపోయింది. ఇది అదే ఎక్కువ పెట్టినామనుకో మనకు రాదు, మిగలదు. అది రైతు బాధ. ఇప్పుడు వాళ్ళు షాపుల్లో కొట్టు అనేటికి మందు మనం తెచ్చి కొడతాము. 2 సార్లు కొట్టి వాళ్ళు 5 సార్లు కొట్టుకుంటాడు. వాళ్ళదేమవుతుంది, డబ్బులు వాళ్ళకి వస్తుంది, మనకు నష్టము. అనవసరంగా కొట్టకూడదు. మనము దానికి పురుగు ఏదైనా కానీ ఉందంటే కొట్టుకోవాలా, లేదా అనవసరంగా అయితే కొట్టుకోకూడదు. ఈ ఎండలకు అసలు మందులే అవసరం లేదు. నష్టం వచ్చే సూచన అయితే లేదు సార్ దీంట్లోనూ. వేరే పంట అయితే రావచ్చు, అరటి కానీ రావచ్చు. అది ఒకేసారి అయిపోతుంది. ఇది సంవత్సరం అంతా తెగుతానే ఉంటాయి కాయ. వాతావరణ మార్పులు, పెరుగుతున్న సాగు ఖర్చుల మధ్య సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలను ఎంచుకుంటూ విజయాన్ని అందుకుంటున్నారు రైతు. సాంకేతిక పరిజ్ఞానం, సరైన నిర్వహణ, మార్కెట్ అవగాహన ఉంటే వ్యవసాయంలోనూ మంచి లాభాలు సాధించవచ్చని నిరూపించారు రైతు బాలకృష్ణ.